ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని ఆంధ్ర తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా, ఏది బాగుందో చెప్పాలంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు తర్వాత తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు కాస్త ఘాటుగా స్పందించారు. ఏకంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపడ్డారు. హరీష్ రావు కూడా వాళ్ళ మామ కేసీఆర్తో కలిసి ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది. నాకు కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామలాగా ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ, లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావుని కోరుతా ఉన్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు ఆయన మంత్రి. తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి. మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏముండదు, అడుక్కు తినడం తప్ప. బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు. బిడ్డింగ్ వరకు రాకూడదని మనం అంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా? ఇది సాధ్యమా? ఇది